అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ అసెంబ్లీలో 4వ రోజు సీన్ రివర్స్ అయింది. టీడీపీ నేతలే సభను బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే 2 రోజులు ఫస్ట్ అసెంబ్లీ ఏదైతే గవర్నర్ ప్రసంగం జరిగింది, తర్వాత 2 రోజులు మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఎందుకు సభ నుంచి బయటికి రావాల్సిన సిట్యుయేషన్ వచ్చింది? ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి అవతరణ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ బ్లాక్ డేస్ శాసనసభకు ఏమైనా ఉన్నాయనంటే 2019, 2024. ఎందుకంటే ఈ శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై భౌతిక దాడులకు దిగడం కానీ, రాజకీయాలకు సంబంధం లేనిటువంటి మహిళలను సైతం కించపరచడం కానీ, మంత్రులు సైతం బూతు పురాణాలతో రెచ్చిపోవడం కానీ, ఏదైతే ప్రతిపక్షానికి కనీసం వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షాలు గొంతు నొక్కడం కానీ, అదేవిధంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయేలాగా ఇచ్చినటువంటి చీకటి జీవోలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నిరసిస్తూ ఈరోజు ఆ యొక్క చీకటి జీవోలు కూడా ఈరోజు అసెంబ్లీ దగ్గర మరి దహనం చేసి ఈ యొక్క కౌరవ సభకు ఒక నమస్కారం పెట్టి మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మళ్ళీ గౌరవ సభలో మేమందరం అడుగు పెడతాము. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఆఖరి అసెంబ్లీ అని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు, ఏదైతే మరి గత 2-3 రోజులుగా ఏదైతే టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఈరోజు మరి ఏదైతే ఇంకా సస్పెన్షన్ కాకుండానే మీరు బాయ్కాట్ ఎందుకు చేశారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవేళ శాసనసభ యొక్క విలువలు కానీ, శాసనసభ సాంప్రదాయాలని ఈవేళ తొంగలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే మీరు చూశారు, ఈవేళ ఏదైతే శాసనసభ సమయానికి అంటే లాస్ట్ ఇయర్ కూడా గవర్నర్ గారి ప్రసంగం మరి 15 నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టారు. ఆ రోజు కూడా మేము కోచింగ్ చేస్తే లేదు ఏదో టాయిలెట్ ప్రాబ్లం అన్నారు. ఓకే, మళ్ళీ సేమ్ ఈ సంవత్సరం కూడా గవర్నర్ గారి ప్రసంగం 15 నిమిషాలు ఆలస్యంగా ఈరోజు ప్రారంభించడం కానీ, అదేవిధంగా నిన్న ఉదయం 9 గంటలకి ప్రారంభవలసినటువంటి శాసనసభ కోరం లేక నిన్న ఒక 15 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ తిరిగి ఈరోజు కూడా రిపీట్, మళ్ళీ ఈరోజు 9 గంటలకి శాసనసభ ప్రారంభం అవ్వాల్సి ఉండగా మళ్ళీ 20 నిమిషాలు ఆలస్యంగా కోరం లేక ప్రారంభం కానిటువంటి పరిస్థితి. అంటే కోరం అంటే ఏమో వందల మీద అవసరంలా. ఈవేళ 175 మంది సభ్యులు ఉన్నారు, 18 మంది సభ్యులు ఉంటే కోరం ఉంటుంది. కనీసం ఆ 18 మంది సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు అక్కడ హాజరు కావట్లేదనంటే మరి దగ్గర 20-25 మంది మంత్రులు ఉన్నారు, కనీసం వాళ్ళు కూడా శాసనసభకు హాజరు కావట్లేదనంటే శాసనసభ పట్ల వాళ్ళ వైఖరి ఏ రకంగా ఉంది అనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి శాసనసభలో ఈరోజు కూడా చూస్తే మరి ఉదయం బిల్స్ ప్రవేశపెట్టి వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత 11 అవుతుంది, 11:30 అవుతున్నా కూడా ఇంకా సభను ప్రారంభించట్లా. ఏంటనంటే ఏదైతే సినిమా ఏదైతే రిలీజ్ అయిందో ఆ సినిమా చూడడానికి వెళ్ళిపోయారని అంటే మరి ప్రజలు 5 సంవత్సరాల వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోవడానికి వాళ్ళు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారని పంపిస్తే వీళ్ళు అసెంబ్లీని వాయిదా వేసుకుని సినిమాకు పోతే మరి ఆ సినిమా నుంచి వచ్చేంత వరకు ప్రతిపక్ష సభ్యులుగా మేము లాబీల్లో కూర్చుని వేచి చూసే కంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకళ్ళు ఏవైతేనో అవి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో మేము బాయ్కాట్ చేసి వెళ్తాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసెంబ్లీ సమావేశాల కంటే వాళ్ళ సినిమాలే ముఖ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అసెంబ్లీలో చట్టాలు చేయాలని వాళ్ళని అసెంబ్లీకి ఎంపిక చేస్తే ఈరోజు వాళ్ళు యాత్ర సినిమా కోసం వాయిదా వేశారు. 11:30 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఇక అధికార పార్టీ తీరుకు నిరసనగా తాము బాయ్కాట్ చేసాం, ఏదైనా తాము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాము. ఏదైతే అసెంబ్లీని కౌరవ సభగా మార్చారో మళ్ళీ దీన్ని గౌరవ సభగా మార్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగానే తాము అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ ఏపీ అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.